హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం టెన్సెస్ గురించి తెలుసుకుందాం. సో దిస్ విల్ బి ప్రెజెంటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో అసలు టెన్సెస్ అంటే అర్థం ఏమిటి? The word tense is derived from the Latin word tempus, which means time. Tempus అనేది లాటిన్ పదం అండి. దీని అర్థం టైం, సమయం అని అర్థం. Therefore, tense is the form of the verb that expresses the time of an action. ఒక పని జరిగిన సమయం గురించి వ్యక్తపరచడాన్ని మనం టెన్స్ అని అంటాం. So there are three main verb tenses in English. How many verb tenses are there? Three verb tenses. What are they? First one, present tense. Second one, past tense. And the third one, future tense. And the present, past and future tenses are divided into four aspects each. మరి ఈ present, past మరియు future tenses ని we further subdivide them into four aspects each. ఒక్కోదాన్ని కూడాను 4 భాగాలుగా పునర్విభజిస్తాం. అవేంటంటే ఫస్ట్ వన్ సింపుల్, సెకండ్ వన్ ప్రోగ్రెసివ్, దీనినే కంటిన్యూస్ అని కూడా పిలుస్తాం. థర్డ్ వన్ పర్ఫెక్ట్ టెన్స్, అండ్ ద ఫోర్త్ వన్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ ఆర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఈ విధంగా చూస్తే దేర్ ఆర్ 12 మేజర్ వెర్బ్ టెన్స్ ఫార్మ్స్ దట్ ఇంగ్లీష్ లెర్నర్ షుడ్ నో. మనం ఎన్ని టెన్స్ ఫార్మ్స్ తెలుసుకోవాలంటే 12 టెన్స్ ఫార్మ్స్ ఉన్నాయి, 3 టెన్సెస్ ఉన్నాయి, 4 ఫార్మ్స్ ఉన్నాయి. 3 into 4 12 టెన్స్ ఫార్మ్స్. సో అవేంటి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి. పాస్ట్ టెన్స్, దీనిని 4 భాగాలుగా విభజించాం. ప్రెజెంట్ టెన్స్ని 4 భాగాలుగా విభజించాం. అండ్ ఫ్యూచర్ టెన్స్ని కూడా మనం 4 భాగాలుగా విభజించాం. దీన్నే మళ్ళీ ఇంకోసారి చూద్దాం. So tenses are broadly categorized into 3 types. What are they? Present tense, past tense and future tense. And each of these tenses is further subdivided into 4 aspects or 4 forms. Present simple, present continuous, present perfect, present perfect continuous. అలాగే పాస్ట్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 ఫార్మ్స్: పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇన్ ద సేమ్ వే ఫ్యూచర్ టెన్స్ ఈజ్ ఆల్సో ఫర్దర్ సబ్డివైడెడ్ ఇంటూ ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. So, the main tenses show merely the time of action. Present tense, past tense, future tense అనేవి టైమ్ ఆఫ్ యాక్షన్ని మాత్రమే సూచిస్తాయి. మరి ద టెన్స్ ఫార్మ్స్ డినోట్, మరి టెన్స్ ఫార్మ్స్ దేన్ని సూచిస్తాయంటే ద బిగినింగ్ ఆఫ్ ద యాక్షన్, the continuity of the action, and the degree of completeness or the ending of an action. సో ఇక్కడ మనం వెర్బ్ ఫార్మ్స్ గురించి చూద్దామండి. మనం గతంలో కూడా
అమెజాన్ గురించి చెప్పుకున్నప్పుడు బీ ఫార్మ్స్ యొక్క వెర్బ్ ఫార్మ్స్ తెలుసుకోవడం జరిగింది. ఈసారి సింగ్, డ్రైవ్, క్యారీ అనే 3 వెర్బ్స్ యొక్క వెర్బ్ ఫార్మ్స్ని చూద్దాం. సో అసలు వెర్బ్ ఫార్మ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. ప్రతి వెర్బ్కి కూడాను 8 ఫార్మ్స్ ఉంటాయండి. అవేంటంటే బేర్ ఇన్ఫినిటివ్ ఆర్ బేస్ ఫామ్, దీనినే మనం V1 అని అనడం అలవాటు. పాస్ట్, దీనినే V2 అని కూడా అంటాం. పాస్ట్ పార్టిసిపుల్, దీనిని V3 అని కూడా పిలవడం మనకు అలవాటు. ప్రెజెంట్ పార్టిసిపుల్ మరో రకంగా చెప్పుకోవాలంటే ఇంగ్ ఫామ్. థర్డ్ పర్సన్ వెర్బ్ ఫామ్ ఫర్ ప్రెజెంట్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ వెర్బ్ ఫామ్ ఒకటి ఉంటుందండి. థర్డ్ పర్సన్ కోసం ఒక స్పెసిఫిక్ వెర్బ్ ఫామ్ ఉంటుంది. తర్వాత టు ఇన్ఫినిటివ్, ఆ తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్, ఆ తర్వాత పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్. సో మనం 3 వెర్బ్స్కి ఈ 8 ఫార్మ్స్ని కూడా చూద్దామండి. సింగ్, sang, sung. Singing, sings, to sing. Having said, to have said. ఈసారి మరో వెర్బ్కి చూద్దామండి. డ్రైవ్, drove, driven. Driving, drives, to drive. Having driven, to have driven. ఈసారి మరో వెర్బ్ చూద్దామండి. క్యారీ, క్యారీడ్, క్యారీడ్. క్యారీయింగ్, క్యారీస్, టు క్యారీ. హ్యావింగ్ క్యారీడ్, టు హ్యావ్ క్యారీడ్. ఇక్కడ మనం ఒక విషయం గమనించవచ్చండి. బేస్ ఫామ్కి ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఈఎస్ చేరిస్తే వచ్చే వెర్బ్ ఫామే థర్డ్ పర్సన్ వెర్బ్ ఫామ్. So English has only 2 ways of forming a tense form, the verb alone. కేవలం వెర్బ్ మాత్రం ఉపయోగించి మనం చెప్పుకోవాలంటే రెండు టెన్సెస్ మనం ఫామ్ చేయగలమండి. రెండు టెన్స్ ఫామ్స్ని మనం ఫామ్ చేయగలం. అవేంటంటే పాస్ట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ టెన్స్. ఉదాహరణ చూసుకుంటే we drove, we drive. So to form other verb tenses, we have to add a form of have, be or will in front of the verb. So tense forms ni మనం క్రియేట్ చేయాలంటే మనం ఏంటి యాడ్ చేయాలండి? హ్యావ్ యొక్క ఫామ్ని లేదా బీ ఫామ్ని లేదా విల్ని మనం యాడ్ చేయవలసి ఉంటుంది. సో లెట్ us see one sentence in all the tense forms. ఇక్కడ మనం అప్లోడ్ అనే వెర్బ్తో అన్ని రకాల టెన్స్ ఫామ్స్ని చూస్తున్నాం. హౌ మెనీ టెన్సెస్ ఆర్ దేర్? ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ టెన్సెస్. హౌ మెనీ ఫార్మ్స్ ఆర్ దేర్? 4 ఫార్మ్స్: సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ముందుగా ప్రెజెంట్ టెన్స్లో 4 టెన్స్ ఫార్మ్స్ని చూద్దాం. I upload videos. She uploads videos. ఈ రెండు కూడా ప్రెజెంట్ సింపుల్ టెన్స్ ఫార్మ్స్. టెన్స్ ఫామ్లో ఒక సెంటెన్స్. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్లో చూద్దామండి. I am uploading videos. She is uploading videos. They are uploading videos. ఇక ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక సెంటెన్స్ చూద్దాం. I have uploaded videos. She has uploaded videos.
దే హ్యావ్ అప్లోడెడ్ వీడియోస్. ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఒక సెంటెన్స్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ అప్లోడింగ్ వీడియోస్, షీ హ్యాస్ బీన్ అప్లోడింగ్ వీడియోస్, దే హ్యావ్ బీన్ అప్లోడింగ్ వీడియోస్. ఇక పాస్ట్ టెన్స్లో ఒక సెంటెన్స్ చూద్దాం. ఐ అప్లోడెడ్ వీడియోస్, ఇది పాస్ట్ సింపుల్. ఐ వాజ్ అప్లోడింగ్ వీడియోస్, వీ వర్ అప్లోడింగ్ వీడియోస్. ఈ రెండు సెంటెన్సెస్ కూడాను పాస్ట్ కంటిన్యూస్లో మనం వ్యక్తపరచడం జరిగింది. ఇక పాస్ట్ పర్ఫెక్ట్లో ఒక సెంటెన్స్ చూద్దాం. ఐ హ్యాడ్ అప్లోడెడ్ వీడియోస్. ఇక పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కనుక చూస్తే ఐ హ్యాడ్ బీన్ అప్లోడింగ్ వీడియోస్. ఇక ఫ్యూచర్ టెన్స్లో ఒక సెంటెన్స్ చూద్దాం. ఐ షల్ లేదా ఐ విల్ అప్లోడ్ వీడియోస్. ఇది ఫ్యూచర్ సింపుల్లో చెప్పడం జరిగింది. ఇక ఫ్యూచర్ కంటిన్యూస్లో చూస్తే ఐ షల్ బీ అప్లోడింగ్ వీడియోస్ లేదా ఐ విల్ బీ అప్లోడింగ్ వీడియోస్. ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చూద్దాం. ఐ విల్ హ్యావ్ అప్లోడెడ్ వీడియోస్. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చూస్తే ఐ విల్ హ్యావ్ బీన్ అప్లోడింగ్ వీడియోస్. అయితే ఈ మొత్తం 12 టెన్స్ ఫామ్స్లో చాలా రేర్గా ఉపయోగించే టెన్స్ ఫామ్ ఏది అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దాదాపు దీనిని ఉపయోగించం అని చెప్పుకోవచ్చు. Now let us see another sentence in all the tense forms. ఈసారి సింగ్ అనే వెర్బ్తో చూద్దాం. ఐ సింగ్ సాంగ్స్, షీ సింగ్స్ సాంగ్స్. ఇక్కడ మనం గమనిస్తే ఐ సింగ్ సాంగ్స్, షీ సింగ్స్ సాంగ్స్ రెండు కూడా ప్రెజెంట్ సింపుల్. కానీ రెండుసార్లు ఒకే వెర్బ్ ఉపయోగించడం జరగలేదు. ఐ సింగ్ సాంగ్స్ అన్నప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ ఉపయోగించడం జరిగింది. షీ సింగ్స్ సాంగ్స్ అన్నప్పుడు బేర్ ఇన్ఫినిటివ్కి ఎస్ చేర్చడం జరిగింది. అర్థమైందండి? సో ప్రెజెంట్ సింపుల్ని మనం 2 రకాల టెన్స్ ఫామ్స్ ఉపయోగించడం జరిగింది. అది ఎందుకంటే షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, అలాగే హీ, షీ, ఇట్, బాయ్, గర్ల్, చైల్డ్ ఇవన్నీ కూడాను థర్డ్ పర్సన్ సింగులర్స్. అందుకే వీటి పక్కన ఉపయోగించే వెర్బ్ ఫామ్కి మనం ఎస్ చేర్చడం జరుగుతుంది. ఇక ప్రెజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ చూసుకుంటే ఐ ఆమ్ సింగింగ్ సాంగ్స్, షీ ఈజ్ సింగింగ్ సాంగ్స్, దే ఆర్ సింగింగ్ సాంగ్స్. ఇక ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చూసుకుంటే ఐ హ్యావ్ సంగ్ సాంగ్స్, షీ హ్యాస్ సంగ్ సాంగ్స్, దే హ్యావ్ సంగ్ సాంగ్స్. ఇక ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూసుకుంటే ఐ హ్యావ్ బీన్ సింగింగ్ సాంగ్స్, షీ హ్యాస్ బీన్ సింగింగ్ సాంగ్స్, దే హ్యావ్ బీన్ సింగింగ్ సాంగ్స్. ఇక మనం పాస్ట్ టెన్స్కి వెళ్దామండి. పాస్ట్ సింపుల్లో చూసుకుంటే ఐ సాంగ్ సాంగ్స్. పాస్ట్ కంటిన్యూస్లో ఐ వాజ్ సింగింగ్ సాంగ్స్, వీ వర్ సింగింగ్ సాంగ్స్. పాస్ట్ పర్ఫెక్ట్లో అదే సెంటెన్స్ చెప్తే ఐ హ్యాడ్ సంగ్ సాంగ్స్. ఇక పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కనుక చూసుకుంటే ఐ హ్యాడ్ బీన్ సింగింగ్ సాంగ్స్. ఇక ఫ్యూచర్ సింపుల్లో చూసుకుంటే ఐ షల్ సింగ్ సాంగ్స్, ఐ విల్ సింగ్ సాంగ్స్. ఐ వీల్తో మనం షల్ అనే మొడల్ ఆక్సిలరీని ఉపయోగించుకోవచ్చండి. ఈ షల్ అనే మొడల్ ఆక్సిలరీని కేవలం మనం ఐ మరియు వీరితో మాత్రమే ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఇక ఫ్యూచర్ కంటిన్యూస్లో చూసుకుంటే ఐ షల్ బీ సింగింగ్ సాంగ్స్ ఆర్ ఐ విల్ బీ సింగింగ్ సాంగ్స్. ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక సెంటెన్స్ చూసుకుందాం. ఐ విల్ హ్యావ్ సంగ్ సాంగ్స్. ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కనుక చూసుకుంటే ఐ విల్ హ్యావ్ బీన్ సింగింగ్ సాంగ్స్.
So in our next video we will learn present simple in detail. సో ఈ వీడియోని ఇంతతో ముగిద్దామండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. హ్యావ్ ఎ నైస్ టైం.